సర్వోన్నతుడవు, సర్వశక్తివంతుడవు, సర్వవ్యాప్తివైన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించుటకు ఈ దినమందు సాయం వేళ మమ్మలందరినీ నీ ఆత్మ ప్రేరణ చేత నీ సన్నిధికి నడిపించినందుకై నీకు వందనములు చెల్లించుచూ ఉన్నాం. దయగల తండ్రి, ఇక్కడ చేరిన బిడ్డలను నీ కృపాచిత్తమునకు, అలాగే జూములో పాల్గొంటున్న బిడ్డల పట్లను మీ కృప మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, రానయున్న బిడ్డలు ఇంకను ఉన్నారు, వారు వచ్చుచుండగా వారికి సహాయం చేయండి. క్షేమకరంగా ఇక్కడికి చేరి నీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రించి కొనియాడి ఘనపరచునట్లుగా మమ్మందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ సాయంకాల ఆరాధనలు మీరే అధ్యక్షత వహించి నడిపించడం ద్వారా మీరు ఘనత పొందండి. ముఖ్యంగా నాయన, మరి ప్రత్యేకంగా నీ వాక్యము చదువువారు, నాయన నీ వాక్యోపదేశం చేయువారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రత్యేకమైన గీతాలను పాడేవారిని కూడా నీ కృపాచిత్తానికి అప్పగించుకుంటున్నాం. దేవా, ఈ సమయమందు మమ్మందరము నిన్ను స్తుతించి ఘనపరచే ఈ సమయంలో మీ ప్రశస్త సన్నిధి, మీ ప్రశస్తమైనటువంటి అనుభవాన్ని మేము అనుభవించగలిగే కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో అనే కీర్తన పాడదాం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, స్తంభుల సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం,
ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపలది వెనమూర్తి రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణం విన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమును నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని కీర్తనల గ్రంథం 34వ కీర్తనాన్ని శ్రీమతి విజయ వేలాంగణి గారు నడిపిస్తారు. ఈ దినంలోకి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనలు 34వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుంటాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
పెంచి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలెన్నడూను లజ్జింపకపోవును. ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రుచి చూచి తెలుసుకునడి, ఆయన ఆచరించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలనే వినలపై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కొదువై ఉండదు. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాల వరకు గల భాగాన్ని శ్రీ ప్రసన్న కుమార్ గారు చదివి వినిపిస్తారు. శ్రమల దినాల్లో 7వ దినం వరకు ఏర్పాటు చేయబడిన వాక్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడవని అతన్ని అడుగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించారు. అతడు 3 దినముల చూపు లేక అన్నపానం లేవి పుచ్చుకొనక ఉండెను. దేవుడి వాక్యం దీవించుగాక. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యాన్ని మనకు అందించువారు శ్రీమతి సామ్రాజ్యమ్మ గారు. వారు ఈ సమయంలో మనకు దేవుని వాక్యం అందించడానికి సిద్ధపడి ఉన్నారు. మనందరము 193వ కీర్తన 193వ కీర్తన వచ్చా అందరికీ? చూడరి సిలువను వేలాడు వేసేయను.
చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడాలి సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు. చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమగురుని శిరముపై, నెనరు లేక మొత్తెనయ్యో ముండా కిరీటమై. చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగుడు నాదు చెడ్డ పడకలి, పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడాలి సిలువను వేలాడు యేసయ్యను. శ్రీమతి సామ్రాజ్యం మేడం గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునామమున మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ శిలువ ధ్యానాలులో మనము 7వ రోజుకి వచ్చాము. గత శిలువ ధ్యానాల నుంచి ఈ శిలువ ధ్యానాల వరకు దేవుడు మన అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత శిలువ ధ్యానాల్లో ఉన్నవారు ఈ శిలువ ధ్యానాల్లో లేరు, ప్రభువు నందున్నారు. వారి కంటే శ్రేష్ఠులమని కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవటంలో మరి ఎంతో ప్రాముఖ్యతగా ఉన్నదిగా మనం తీసుకుంటాం. చదవబడిన లేఖన భాగాలు మనము అందరము విన్నాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. మరి వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, యుగాలు మా దేవుడు, తరతరాలు మా తండ్రి, తరాలు మారిన యుగాలు మారిన మారనటువంటి దేవుడు ప్రభు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కోటానికి గొప్ప స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను కాదు ప్రభు, మీరే నా నోటిలో మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభు. వాక్యానికి విధేయత చూపించే మనసులో మాకు అందరికీ దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లేఖన భాగాల్లో చదవబడిన వచనాలు మనము సౌలు జీవితంలో జరిగిన మహత్తరమైన మార్పుని మనము చూస్తున్నాం.
ఇది క్రైస్తవ చరిత్రలో ఒక కీలక మలుపు. మరి సౌలు పూర్వం హింసకుడు, దూషకుడు, మరి బెన్యామీను గోత్రికుడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, గ్రేట్ స్కాలరు. సౌల్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, మామూలు మనిషి కాదండి ఆయన. చాలా విద్యావంతుడు, ధైర్యవంతుడు, ప్రతిభావంతుడు. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, క్రైస్తవులను హింసించిన వ్యక్తి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు తన మహాకృపలో క్రీస్తు సువార్తను ప్రకటించే గొప్ప సేవకుడిగా మారు మనసును పొందటం మనము ఈ లేఖన భాగాల్లో చూస్తున్నామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1-9 మనము ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో మరి మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ మొదటిగా ద్వేషంతో నిండిన హృదయం కలిగిన వాడు సౌలు. క్రైస్తవులు హింసిస్తూ దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. క్రీస్తును అంగీకరించిన వారిని పట్టుకుని శిక్షించాలనే ఉద్దేశమే కలిగి ఉన్నాడు సౌలు. నిజానికి అది దేవునికి విరుద్ధంగా నడుస్తున్నాడు. కానీ దేవుడు అతనిని వదిలిపెట్టలేదండి. ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నా కూడా దేవుని కృప మనల్ని మారుస్తుంది అనేది ఈ వచనాల్లో మనం తెలుసుకుంటాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి రహస్యముగా దాగగల స్థలము లేదు, దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేమనేది ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1-3 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంటుందంటే, ఆ కాలమందు యెరూషలేము లేని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయింది. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండును. ఇక్కడ మనం ఈ వచనాల్లో చూసినట్టయితే సౌలైతే ఏం చేస్తాడండి, ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. మరి 2వ వచనంలో మనం చూసినట్టే 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుకొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగింది. ఈ మార్గము అంటే క్రీస్తు మార్గమందు నడుస్తున్న వారిని, ఆయన మరి క్రీస్తుని అనుసరించే వారిని సౌలు ఉద్దేశం. మరి ఇక్కడే 9:14 చూస్తే, ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు శిక్షించుటకు అట్టి అధికారాన్ని దమస్కులోని ప్రధాన యాజకులు కోరి ఉన్నారు. చూసారండి, మరి చాలా తెలివైనవాడైనా, అన్నీ తెలిసిన వాడే, కానీ ఆయనలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏంటండి, క్రైస్తవులను దేవుని బిడ్డలను హింసించాలనేది అతని యొక్క ధ్యేయంగా పెట్టుకున్నాడు అన్నమాట. దమస్కు అనేది సిరియాకు రాజధానిగా మరి చాలా పురాతనమైన నగరం. యెరూషలేముకు 200 కిలోమీటర్ల దూరాన ఉందన్నమాట. క్రీస్తు సంఘం ఎక్కడ కనిపించినా కూడా మరి నాశనం చేయాలనేదే సౌలు యొక్క మరి ఆయన యొక్క ఆశయం. మరి ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే మరి ఆయన యొక్క ద్వేషంతో నిండిన హృదయము మనము ఇక్కడ 2 వచనాల్లో మనం చూస్తున్నాము. అయితే 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మరి సౌలు ప్రయాణం చేస్తున్నాడు. దమస్కు దారిలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశవంతమైంది అతని చుట్టూ ప్రకాశించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతడు ఏం చేశాడంటే నేల మీద పడిపోయాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగు అతని యొక్క ఆత్మీయ కళ్ళను తెరిచింది. తన యొక్క బయట కళ్ళు అయితే మరి అంటే బయటికి మాత్రం గుడ్డివాడైపోయాడు, కానీ తన ఆత్మలో మాత్రం చాలా మరి అంతరంగంలో సౌలుకి జ్ఞానోదయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం వచనాల్లో. అది దేవుని మహిమకు సంకేతంగా మరి ఆ వెలుగు అనేది కనిపించింది.
ఆ వెలుగు అనేది మామూలు వెలుగు కాదండి. సూర్యుడి వెలుగుని మనం చూడలేము. సూర్యుడిని సృష్టించిన మరి ఆ దేవాది దేవుని మనం చూడగలమా అండి? చూడలేము. అటువంటి కళ్ళు మరి ఎవరికి కూడా లేవు. అందుకని అంటారు కదా, దేవుణ్ణి చూడడం అనేది దేవుడు ఎవరు చూడలేరు. మరి సౌలు క్రీస్తు సంఘానికి భయంకరమైన ఒక గొప్ప శత్రువుగా మారాడు. ఇప్పుడే మరి అదే టైంలో ఇదే సంఘానికి అందరికంటే గొప్ప ఉపదేశకుడుగా కూడా మారిపోయాడు. ఎందుకు? దేవుని యొక్క మహిమ కలిగిన మరి ఆ సంకేతానికి గుర్తుగా వెలుగు, ఆ ప్రకాశవంతమైన వెలుగు అతనిని మరి చుట్టూ ప్రకాశింపజేసేసరికి నేల మీద పడిపోయాడు. అతనికి ఏం తెలియదు అనమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 17 వరకు మనము చూసినట్టయితే అక్కడ 15 నుంచి మనం చూద్దామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనదిను ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అంటున్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి వాక్యం అనేది నమ్మతగినది కదా అండి. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. దేనికి? పాపులైన మనందరినీ రక్షించడానికి అన్నమాట. అట్టి వారిలో నేను ప్రధానుడును అంటున్నాడు. మరి 16వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితే అంటున్నాడు. ఎప్పుడైతే ఆ వెలుగు, ఆ యొక్క దేవునికి మహిమ అతనిని మరి ఆ ప్రకాశవంతమైన వెలుగులో అతని యొక్క కళ్ళు ఏమైపోయింది? గుడ్డివాడైపోయాడు. తన ఆత్మీయ నేత్రాలు మాత్రం తెరవబడ్డాయి. అతనికి తెలిసిపోతుంది నేను ప్రధాన పాపిని అని అతను కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ 17వ వచనంలో ఏముంటుందంటే, సకల యుగాల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగునుగాక ఆమేన్. సకల యుగాలంటే అన్ని యుగాలలో దేవుడు రాజై ఉన్నాడు. మనకే కాదు, మన తల్లిదండ్రులు మరి మన బిడ్డలు తరతరాలు కూడా దేవుడు ఆయన ఎట్లా ఉన్నాడండి? రాజై ఉన్నాడు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగాలు కలుగునుగాక ఆమేన్. అంటే ఈ ప్రకాశమానమైన వెలుగులో ఒక్క క్షణంలోనే సౌలు జీవితం యొక్క పూర్తిగా మార్చబడింది. కాబట్టి ఈ యొక్క 1 నుంచి 9 వచనాలకి మనము రిపెంటెన్స్ ఆర్ కన్వర్సేషన్ అంటే తన మార్పుని మనం చూస్తున్నాం అంట. ఇక్కడ దేవుని మహిమకు సంకేతంగా ఆ వెలుగుని మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూసినట్టయితే మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మరి మధ్య నుంచి చూసినట్టయితే తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను బోధకుడును గాను నియమింపబడితిని అంటున్నాను. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డాము. పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచాడండి. అంటే దేవుని యొక్క పిలుపు అనేది చాలా వ్యక్తిగతమైనది. దేవుని పిలుపు లేకుండా దేవుని పని చేయటం అనేది చాలా అసాధ్యమైనది. దేవుని పిలుపు ఉండాలి. దేవుడు పిలుచుకుని దేవుడు ఆయన సేవకి మరి మనల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడే ఆ పని చేయగలం. మరి ఇక్కడ చూస్తే మనము 9 నుంచి 9వ అధ్యాయము అపోస్తల కార్యము 4వ వచనం చూస్తే అక్కడ ఏమనుంటుందంటే, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? సౌలు నేల మీద పడిపోయాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా కింద పడేస్తాడు. ఎందుకు? మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న అసూయను, మనలో ఉన్న కోపాన్ని దేవుడు కాల్చివేసి మన మార్గాన్ని సరిచేయటానికి తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు మనల్ని. ఎప్పుడైతే మన పాపాలన్నీ మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడతామో దేవుడు అప్పుడు మనల్ని మన సొత్తుగా చేసుకుంటాడు. ఆయన ప్రజలమై ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అనేక ఎగ్జాంపుల్స్ దేవుడు గ్రంథంలో మనకు అనేక ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15:11 నుంచి 32 మనం చూస్తే అక్కడే ఉంటే తండ్రి ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని మన దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ పారిపోయి అక్కడ చెడు వ్యసనాలకు
తో అతని ఆస్తినంతను పాడు చేసుకుంటాడు. అయితే మరి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిలో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మరి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మరి వస్తే తండ్రి ఏం చేశాడండి? క్షమించి తన యొక్క కుమారత్వాన్ని తిరిగి ఇచ్చేశాడండి. దేవుడు కృపా క్షమాపణ కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యాన్ని విని మన పాపాలు గుర్తించి ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనకి రక్షణ ఇస్తాడండి. ఆ రక్షణ అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే కలుగుతుందండి. రక్షణ అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే మనకి రక్షణ అనేది కలుగుతుంది అన్నమాట. దేవుడు సౌలుని పేరు పెట్టి పిలిచాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడండి. నమ్మకత్వం కలిగి మనం ఉండాలి దేవునికి. నా బిడ్డ, నువ్వెందుకు నా నుండి దూరం అయిపోతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం సరి చేసుకుందాం. ఇది యేసుప్రభు యొక్క స్వరం. శిష్యుని హింసించడం అంటే యేసుప్రభుని హింసించడమే. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23లో చూస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తములో కడగబడిన వారే. ఆయన సంఘము, ఆయన సంఘానికి శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి అపోస్తుల కార్యం 28 కూడా చూస్తే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు అక్కడ. అందుకనే బోధకులైనటువంటి వారిని వారు సరిగ్గా చూసుకోవాలి, మందను కూడా జాగ్రత్తగా కాపాడాలి అనుకుంటారన్నమాట. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉందండి. యేసు ప్రభు తన ప్రజలతో ఏకమై ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన దూరంగా నేను మరి గాడ్ని కదా అని ఆయన ఎప్పుడు కూడా అలా లేడు. ప్రభు ప్రజలతో ఎప్పుడు ఏకమై ఉన్నాడు. దేవుని పిల్లలు బాధ పెట్టడం అంటే దేవుని బాధ పెట్టడమే. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేకపోతే దేవుడు హృదయాన్ని తొక్కపెట్టిన వారం అవుతాం అన్నమాట. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కానీ, మన పనులే కానీ, మన ప్రవర్తనే కానీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు అనేది ప్రభు మనకు మాట చదివిస్తున్నమాట. 5వ వచనం చూస్తే ఇక్కడ ఏమనంటుందంటే, ప్రభువా నీవెవడవని సౌలు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసుని అని తెలియజేశాడు. ఇక్కడ సౌలు యేసు ప్రభువే తనతో మాట్లాడుతున్నాడని గ్రహించాడు. యేసు జీవించి ఉన్నాడని ప్రత్యక్షంగా తెలియచేయబడింది సౌలుకి. మన ప్రభువు నేటికి సజీవుడిగా ఉన్నాడండి. మన మధ్య ఉన్నాడు ఆయన. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఉంటాను సెలవిచ్చిన నా దేవుడు, మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసు అనే మాట వినగానే సౌలుకి ఎంతో కంగారు వచ్చేసింది. చాలా కంగారు పడిపోయాడు. ఒక్క క్షణంలోనే సౌలు యొక్క తలపులన్నీ తలక్రిందులైపోయాయి. మరి జీవితమే మారిపోయింది. మరి అంటే ఈ విధంగా మరి మారినటువంటి వారు మనం చాలామంది ఉన్నారు. ఏంటంటే జైలు అధికారి ఉన్నాడు, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు. అలాగే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు ఉన్నాడు. ఆయన కూడా తన దేవుని దూత ద్వారా మరి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా మరి దేవుని పిలుపు అనేది వ్యక్తిగతమైనదిగా మనం చూస్తున్నాము. 6వ వచనంలో చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయాలో అది నీకు తెలుపబడదని చెప్పాడు. దేవుడు సౌలుకి కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవునికి విధేయత చూపించాడు సౌలు. తన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రభువుకి నిజమైన మరి మార్పు అనేది మన జీవితాల్లో నిజమైన మార్పు అనేది మన అంతరంగంలోనే స్టార్ట్ అవుతుందండి. పై రూపాన్ని మనుషులు లక్ష్య పెడతారు కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడనమాట. కాబట్టి మరి అక్కడ మనము చూసినట్టయితే మార్పు అనేది మన జీవితంలో చాలా అవసరం. అది ఒక చిన్న కోరస్ పాడతానండి. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారమంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకుని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు.
నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. జీవితమంతా ఒక్కోసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మరి మార్పు కలిగిన జీవితాలు మనం జీవించినప్పుడు దేవునికి ఉపయోగకరంగా, దేవుని సేవకు ఇష్టంగా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారండి. 7వ వచనంలో చూస్తే అతనితో ఉన్న మనుష్యులు మాట విన్నారు కానీ ఎవరిని చూడలేదు. ఆశ్చర్యపడి అక్కడ ఏం చేశారంటే పిలిచిరి అని ఉంటుంది. ఇది దివ్యమైన అనుభవాన్ని తెలియజేస్తుంది. మరి 4వ పాయింట్గా అంధత్వము, ఆత్మీయ చూపును మనం చూస్తాం. ఇక్కడ 9 అధ్యాయం 8-9లో చూస్తే సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. ఆ దేదీప్యమైన వెలుగు అతని కళ్ళకు గుడ్డితనం కలుగజేసింది. అంతేకాకుండా ఆ వెలుగు అతని హృదయంలో ప్రకాశించి తన మనోనేత్రాలను తెరిచింది. మరి మనలో ఉన్న అహంకారం, మరి ఆ ప్రైడ్ అనేది మనం కుప్పకున్నప్పుడు, అంటే కాల్చివేయబడినప్పుడు ఆయనపై ఆధారపడి జీవించడానికి, ఆయన కృపలో మనం పనిచేయటానికి అది ప్రారంభమవుతుందండి. అంటారు కదా పెద్దలు, నాశనానికి ముందు అహంకారమైన మాటలు, గర్వపు మాటలు. గర్విష్ఠులన్నా విగ్రహారాధికులన్నా దేవుడికి చాలా అసహ్యం అన్నమాట. ఆ వెలుగు వల్లే, ఆ దేదీప్యమైన వెలుగు వల్లే సౌలు తాత్కాలికంగా గుడ్డివాడయ్యాడు. కానీ వాళ్ళ అతనిలో గర్వం ఏమైందండి? కుప్పకూలిపోయింది. దేవునికి విధేయుడైనాడు అన్నమాట. అతడు 3 దినాలు చూడలేదు, తినలేదు, త్రాగలేదు. కానీ ఆ 3 రోజులు అతని జీవితాన్ని మార్చేశాయి. ఉపవాసం అంటే అదే. మరి బయట ప్రపంచాన్ని చూడకుండా అంతరంగంలో దేవుని చూడటమే అది అతనికి అది మరి పశ్చాత్తాపపడే సమయం అన్నమాట. మనం ఉపవాసం ఉంటాం కానీ మన ఉపవాసాలు మరి మనం ఈ విధంగా ఎవరైనా చెప్తే వారు గాయపరచబడతారు. కాబట్టి ఎవరికి వారికే తెలుసు మన ఉపవాసాలు ఏ విధంగా ఉన్నాయని. కాబట్టి ఆత్మీయమైన మార్పు సంకేతానికి గుర్తు సౌలు యొక్క ప్రార్థనలో గడిపాడు. చివరికి సౌలు ఏమనుకున్నాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ఆయన కొరకే బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నాడు అనమాట. చివరి పాయింట్గా మనం చూస్తే సౌలు జీవితంలో మార్పు యొక్క ఫలితాలు మనం చూస్తున్నామండి. దేవుడు ఎవరినైనా మార్చగలడు అనేది ఈ యొక్క వచన భాగాలలో మనం తెలుస్తున్నాం. శత్రువుని తన సేవకుడిగా మార్చగలిగినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును తిరస్కరించిన సౌలుకి దేవుని మహాకృప వలన కొత్త జీవితం అనేది ఆరంభించబడింది. తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడు, పడ్డాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. సౌలు హృదయంలో గొప్ప మార్పును చూడగలుగుతున్నాం. మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు సజీవుడిగా మన మధ్యలో ఉన్నారండి. యేసుక్రీస్తుని పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చటమే శిలువ శక్తి అన్నమాట. జీవితాన్ని మార్చేసింది శిలువ శక్తి. మరి యేసు ప్రభువులోనే మహిమ ఉంది అనేది మనం గ్రహించడం. అనేకుల బ్రతుకులను మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? చాలామంది మన సిబ్లింగ్సే కానీ, మన చుట్టుపక్కల వారే కానీ, మన ఫ్రెండ్సే కానీ, మన ప్రాంతం వారే కానీ, మన రాష్ట్రాలు, మన భారతదేశం, మన దేశం కొరకు మనం ఎక్కువగా ప్రార్థించి చాలామంది ఉన్నారు. నా మట్టుకు నేను దేవుని నమ్ముకున్నాను చాలు అనుకుంటాం. అది మంచిది కాదు. ఒకప్పుడు యేసు ప్రభు నామములో ప్రార్థన చేసిన వారందరినీ ఎంతో భయంకరంగా శిక్షించి బంధించి చెరసాల వేసిన వాడు. యేసుక్రీస్తుని గురించిన సువార్తను దమస్కులో ఉన్న యూదులను ఎంతగానో బలపరిచినట్టుగా చూస్తాం. మరి అంతేకాకుండా సమాజ మందిరంలో యూదుల దగ్గరికి వెళ్ళటానికి గ్రేట్గా ఇన్వైట్ చేయబడ్డాడు. చూడండి, మరి యేసుక్రీస్తుని అంగీకరించిన వారెవ్వరూ కూడా మరి సిగ్గునందరండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి మనం ప్రభువుని అడిగాం, ప్రభువా సౌలు జీవితాన్ని మార్చినట్లు నా జీవితాన్ని కూడా మార్చు ప్రభువా, నా తప్పులను క్షమించండి. మన తప్పులు మన దోషాలు ఏమున్నాయో వాటిని మనం గుర్తించి మరి
ఆత్మీయ వెలుగులో మనం ప్రకాశించాలని మరి నన్ను హృదయపూర్వకంగా మరి అనుసరించే దేవుని శక్తిని ఇమ్మని ప్రభువా, నీ శక్తిని నీ బలాన్ని నాకు దయచేయమని మనం దేవుని అడగాలి. విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన స్వారూపంలోనికి మనం ఎదగాలి అంటే మనము ఆయన కృపను పొందుకునే వారంగా మనం ఉండాలండి. మనము శిలువ ధ్యానాలు మరి ఏదో నామకార్థంగా వాడుక ప్రకారంగా చేయడం కాదు, కానీ ఈ శిలువ ధ్యానాల ద్వారా నా జీవితంలో మార్పు రావాలండి. మార్పు లేని జీవితాలు ఎంతకాలం జీవిస్తాం? హృదయ పరివర్తన అనేది మనలో జరగాలి. మరి విశ్వాసం వృద్ధి కావాలి, శ్రమను సహించే శక్తిని పొందాలి, దేవుని భయం ఉండాలి. లోకానికి ఏదో భక్తిని ప్రదర్శించే వారంగా మనం ఉండకూడదండి. లోకాలు అందరికీ తెలియాలి, మేము 40 రోజులు ఫాస్టింగ్ ఉంటామండి, మేము ఇలా అలా అని కాదు. కానీ దేవుని సువార్తను మనము ఈ సిలువ ధ్యానాల టైంలోనైనా కనీసం ఇతరులకు మన సువార్తను ప్రకటించి వారిని కూడా క్రీస్తు మార్గంలోనికి వారు నడిపించాలని. మనం చెప్పండి వారు ఎలా మరి వారు తెలుసుకుంటారు. కాబట్టి మరి మనం అడగాలి, ప్రభువా ఈ సిలువ ధ్యానాల్లో మరి నాకు నీ సిలువ దర్శనాన్ని దయచేయము అని ప్రార్థన చేయాలి. సిలువ మోస్తూ శ్రమను సహిస్తూ మరి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలని తీర్మానించుకుందామండి. మనం అందరం కొద్దిమందమైనప్పటికీ కూడా మరి దేవుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ యొక్క సిలువలను మోస్తూ మన శ్రమలను సహిస్తూ ప్రభు కొరకు మరి గొప్ప కార్యాలు చేయాలని, ఆయన సేవకు సమర్పించుకోవాలని, ప్రభుకి ఇష్టమైనగా ఆయన ప్రీతికరమైన జీవితాన్ని జీవించడానికి అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శ్రీ ప్రకాష్ రావు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడతారు. లెంటు కాలం వచ్చిందోయ్, మారు మనసు పొందవోయ్. లెంటు కాలం వచ్చిందోయ్, మారు మనసు పొందవోయ్. పశ్చాత్తాపంతో మారవోయ్, పాప పరిహారం జరుగునోయి. జీవితం వసంతంలా వికసించునోయి. జీవితం వసంతంలా విరియునోయి. మానసిక మదనంతో పరివర్తనం, చేసిన తప్పు తిరిగి చేయకపోవడం. మానసిక మదనంతో పరివర్తనం, చేసిన తప్పు తిరిగి చేయకపోవడం. మనసున పాపభీతిని నాడడం, దైవ చింతనలో చైతన్యమవడం. లెంటు కాలం వచ్చిందోయ్, మారు మనసు పొందవోయ్. మనశ్శాంతికి క్రమశిక్షణ మూలం. మనశ్శాంతికి క్రమశిక్షణ మూలం. పాప ప్రక్షాళనతో కలుగు ప్రశాంతం. శ్రీ యేసుకు దగ్గరయ్యే దివ్య అనుభవం. దీవెన రాగాలతో జీవితం వసంతం. లెంటు కాలం వచ్చిందోయ్, మారు మనసు పొందవోయ్. పశ్చాత్తాపంతో మారవోయ్, పాప పరిహారం జరుగునోయి. జీవితం వసంతంలా విరినోయి. జీవితం
వసంతంలా వికసించునోయి. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినపు అనగా 7వ దినము ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో మనలను నడిపించినటువంటి శ్రీమతి విజయ వేలాంగణి గారికి, దేవుని వాక్యాన్ని చదివినటువంటి ప్రసన్న కుమార్ గారికి, మరి ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి ప్రకాశ్రావు గారికి మన సంఘం తరపున, నా తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం చక్కని వర్తమానం పౌలు జీవితాన్ని గురించి, ఆయన కన్వర్షన్ అండ్ రెపెంటెన్స్ రెండు ఉన్నాయి. వాటిని చాలా చక్కగా మరి ఎంతో భావగర్భితమైనటువంటి విషయాలను వాక్యములో నుండి మనకు తెలియజేసి చక్కగా ఉపదేశించినటువంటి, ధ్యానం నడిపినటువంటి శ్రీమతి డి సామ్రాజ్యమ్మ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి యొక్క ప్రకటన ఏమంటే, రేపటి దినమందు మనకు దేవుని వాక్యం అందించేవారు శ్రీమతి జె కుసుమకుమారి గారు, వారు వాక్యం అందిస్తారు. మరి ఈ ప్రార్థన అనంతరం మనకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయబడింది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన అనంతరం మనము ఆ ఫెలోషిప్ అందరము కూడి దానిని ఆరగిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రార్థన దీవెనతో సెలవుచ్చుకున్నాం. దేవా, మా గొప్ప తండ్రి, పరలోకపు రాజా, నిన్నును నీ నామమును సన్నుతించడానికి ఈ మండల కాలంలోని 7వ దినమందు నీ వాక్య ప్రేరణతోనూ మరి విశేషంగా నీ ఆత్మ ప్రేరణతోనూ మమ్మలను నడిపించి రెడీమేడ్ లూథరన్ సంఘంలో కూడుకొని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై నీకు హృదయపూర్వకములైన వందనములను చెల్లించుకుంటున్నాం. నీకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యంలో మేము దినదినము ఎదుగుతూ ఉండగా, తండ్రి, మీరే మమ్మలను చేపట్టుకొని ఉన్నతమైన శిఖరాలలోనికి ఆధ్యాత్మిక చైతన్యవంతులమై సాగడానికి నడిపించుమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఆయా కారణాలను బట్టి రాలేక ఉన్న వారి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మరొక దినమందు వారు చేరడానికి, సంఘంగా కూడి నీ నామాన్ని స్తోత్రించి ఘనపరచడానికి వారికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మరి జూములో పాల్గొంటున్న వారి కొరకై నీకు వందనములు. వారిని, వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ మండల కాలంలో ప్రతి దినము ఇలాగున వారు పాల్గొంటూ ఉండగా, దయగల తండ్రి, నీ కృపాశీస్సులు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేని నిమిత్తమై వారు ఆశిస్తున్నారో వారి కోరిక మీరు మన్నించి వారికి కావలసిన మంచి ఆరోగ్యము, శక్తిని, ఇంకను సమస్త విషయాలను వారికి దీవెనకరంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, ఈ దినం మా ప్రభువా, మేము నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండగా ఆయన వాక్యము చదివిన వారి కొరకును, పాటలు పాడిన వారి కొరకును, అలాగే ప్రత్యేకంగా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి నీ దాసురాలు సామ్రాజ్యమ్మ గారి కొరకును ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మీరుండండి. శాంతి, సమాధాన, సర్వ దీవెనలు వారికి అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో
మేము వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ముఖ్యంగా మేము ఈ మండల కాలంలో ఒక్కొక్క దినము సాగి వెళుతుండగా ప్రభువా, మేము మా గురి అంతయు యేసుక్రీస్తు మీద నిలపగలుగుటకై ఎల్లవేళలా సహాయం చేయండి. మా ప్రభువా, సిలువ మార్గము ఎంతో కష్టమైంది, అయినను నీ వైపు చూచుచున్నప్పుడు నాయన మీరు మా చేయి పట్టి నడిపించే కొలది ఇది మాకు ఆధ్యాత్మిక మేలుల మార్గంగా ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదిగో నాయన ఇక్కడ చేరినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరును ఆశీర్వదించండి. రెడీమర్ లూథరన్ సంఘం మరింతగా ఆధ్యాత్మిక చైతన్యవంతమై యేసుక్రీస్తును ఆరాధించటంలోను ఘనపరచుటలోను మరి విశేషంగా సువార్త చెప్పడంలోను సాక్ష్యం ఇవ్వడంలోను బలమైన సంఘంగాను మరి ముఖ్యంగా నాయన అని వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో నాయన ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండడానికి కూడా మీరు కృపదయ చేయమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, ఇదేనా దీవెనలు మాకు అనుగ్రహించండి. మా ప్రభువా, ఈ సమయమందు మేము వేడుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న వారి కొరకును మా ప్రభువా, మా సంఘ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, స్త్రీలు, పెద్దలు, చిన్నబిడ్డలు, యవనస్తులు అందరూ నీ ఆశీర్వాదమునుంది సంతోషకరమైన జీవితాలను జీవించడానికి మీరే ఎల్లవేళలా సహాయం చేయమని నీ దీవెనతో కప్పమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ దినం మా ప్రభువా, మేము నాయన భోజనానంతరము మేము విశ్రాంతి తీసుకున్నప్పుడు సైతము నీ కృపా దీవెనలు, నీ దూతల కాపుదల సంరక్షణలు మాకు అనుగ్రహించి నిశ్చితమైతే మరలా రేపటి దినమందు లేచి మా పని పాటలలో మేము నాయన సాగి వెళ్ళేటప్పుడు నాయన మిమ్మల్ని ప్రార్థించి సాగి వెళుతున్నప్పుడు మీరే మాకు తోడైండి నడిపిస్తాడని కూడా మేము నిన్ను నమ్ముతూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ దినం మా ప్రభువా, నీ కృపాచిత్తానికి రాత్రి కాలమందు మేము చేరి నీకు అప్పగించుకుంటుండగా నీవే ఘనత మహిమలు మా మీరు పొందుతూ మమ్మల్ని అందరిని మేలు కొరకు దీవించండి. ఇలాగున ఈ సాయం వేళ ఎక్కడెక్కడైతే ఈ ప్రార్థనాది కార్యక్రమాలు జరుగుతున్నావో అక్కడ నీ ప్రశస్త సన్నిధి వలన నీ బిడ్డలు దీవించబడి ఎక్కరపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోని తెక దుష్టుని మమ్మ తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన సదా రెడీమర్ లూథరన్ సంఘం అంతటికి ఇక్కడ చేరిన మనకును సదా తోడైండునుగాక. ఆమేన్. నీ వాక్యమే నాకు జీవము, నీ సిలువే నా ధ్యానము, మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి, మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. నీ వాక్యమే చిందించినావు, నీ రక్తము పాపుల కొరకు ఆ సిల్వపై మరణంబునుండి లేచావు నీవు, మరుగైన ఆత్మకు జీవంబునియా, మరుగైన ఆత్మకు జీవంబునియా. నీ వాక్యమే కరుణించినావు ఈ దీనుని,
ప్రార్థింతును. కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను, కీర్తించేదన్ని నామంబును, కీర్తించేదన్ని నామంబును. నీ వాక్యమే నాకు జీవము, నీ సిలువే నా ధ్యానము. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి.